హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 హిందీలో బేభత్సం సృష్టిస్తుంది భయ. మామూలు బేభత్సం కాదు, ఎవ్వరు టచ్ చేయని విధంగా రికార్డులు సృష్టిస్తుంది. బాలీవుడ్ యాక్టర్లు వాళ్ళ బాబులు వచ్చిన పుష్ప గారు రికార్డు ఎవ్వడూ టచ్ చేయలేడు భయ. మన తెలుగు నుంచే రావాలి. మొత్తం మాట్లాడదాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ తప్పకుండా ఈ వీడియో చేసుకోండి భయ. డైహార్డ్ ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారో చేయరు మీ ఇష్టం. నా కంటెంట్ నచ్చుంటే చెయ్యండి, లాస్ట్ దాకా వీడియో చూసే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే హిందీలో బేభత్సం, మామూలు బేభత్సం కదా భయ. కలెక్షన్లో ఎరగొచ్చేస్తున్నాయి. మన తెలుగులో తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నీ కలిపిన కలెక్షన్లో ఒకే హిందీ వచ్చేస్తున్నాయి భయ. కలెక్షన్లో మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో హిందీలో ఆడుతుందో పుష్ప 2. ఫస్ట్ రోజు 72 కోట్లు, సెకండ్ రోజు 59 కోట్లు, థర్డ్ రోజు 74 కోట్లు, ఫోర్త్ రోజు బేభత్సం భయ ఆదివారం 86 కోట్లు, ఫిఫ్త్ రోజు తగ్గింది భయ. తగ్గడం అంటే నేను చెప్తాను 48 కోట్లు కలెక్ట్ చేసింది, నిజంగా రికార్డు. షారుఖ్ ఖాన్ గారు ఫస్ట్ రోజు అంటే పఠాన్కో జవాన్కో 55 కోట్లు కలెక్ట్ చేసింది భయ. ఇదైతే పుష్ప 2 ఐదో రోజు 48 కోట్లు, మాటలు కాదు భయ. మన తెలుగు హీరో అయి ఉండి నార్త్ సైడ్ కలెక్షన్లో రికార్డులు కొల్లగొడుతున్నారంటే అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో ఉందో. నిజంగా గ్రేట్ భయ. నేను చెప్తున్నాను కదా, తెలుగులో తగ్గడం, తమిళ్లో తగ్గడం, కన్నడలో తగ్గిన, ఎక్కడ తగ్గినా భయ హిందీలో అయితే తగ్గేదే లే. జుకేగానే సాలా హిందీలో ఎందుకు ఎంత కలెక్షన్లు అంటే హిందీ వాళ్ళు సరైన సినిమాలు తీస్తలేదు, నిజంగా తీస్తలేదు భయ. ఒక 10 సినిమాలు 2 సినిమాలు బాగుంటాయి. ఆ 2 సినిమాలు యానిమల్, శ్రీ బాగున్నది నిన్న 2024. మిగతా సినిమాలు అంత ఏమి ఇవ్వలేదు భయ. సల్మాన్ ఖాన్ గారు తీశారు, ఆమిర్ ఖాన్ గారు తీశారు. ఏం సినిమాలు తీసినా పెద్ద హిట్ అవ్వలేదు, ఫ్లాప్లుగానే మిగిలినాయి. ఆ భాయ్జాను, కిసీకా భాయ్ కిసీకా జాను జాటా అన్నట్టు తీశారు. అది నాకే సరిగ్గా అసలు ఏ సినిమా అంటారా అన్నట్టు ఉంది భయ. అది ఇంకా చెప్పలేను, సినిమా వరస్ట్ సినిమా అని చెప్తాను. ఇంకా అందుకే భయ మన బాలీవుడ్ ఏమో తెలుగు హీరోల మీద పడిపోయారు. తెలుగు హీరోల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. సినిమాలు కూడా బేపచ్చంగా చూస్తున్నారు భయ. హౌస్ఫుల్ అయిపోతున్నాయి అన్ని థియేటర్లు, చాలా థియేటర్లు హౌస్ఫుల్ అయిపోతున్నాయి భయ. హిందీలో కలెక్షన్లు తక్కువ ఎందుకు ఐదో రోజు అంటే రేట్లు తగ్గించారు భయ. ఫస్ట్ పెట్టినట్టు పెట్టలేదు, రేట్లు తగ్గడం వల్ల కలెక్షన్లు తగ్గినాయి. అదే ముందుగా పెట్టుంటే నిజంగా 70-80 కోట్లు దాటెత్తుని భయ హిందీలోనే. కేవలం హిందీలోనే ఫస్ట్ రోజు సెకండ్ రోజు పెట్టినంత కలెక్షన్లు పెట్టుంటే 70-80 కోట్లు దాటెత్తును. మీరు జనాలు అయితే బీభత్సంగా వస్తున్నారు భయ. జనాలు అయితే తగ్గలేదు, రేట్లు తగ్గడం వల్ల కలెక్షన్ తగ్గింది అంతే. తెలుగులో కొన్ని చోట్ల హౌస్ఫుల్ అయిపోయినాయి, చాలా చోట్ల అంటే ఒక 100-50 థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయినాయి. తమిళంలో అయితే సరిగ్గా ఆడతలేదు సినిమా. సరిగ్గా ఆడతామంటే ఇంకా తమిళ వాళ్ళు అర్థం చేసుకోండి, వాళ్ళు హీరోలు వాళ్ళకు ఉంటారు, మన వాళ్ళని సపోర్ట్ చేయరు. వాళ్ళు చెత్తనా కొడుకులు, ఏక నెంబర్ చెత్తనా కొడుకులు అంటే తమిళ వాళ్ళే భయ. మొత్తం సాంబార్ బ్యాచ్. మన కన్నడ వాళ్ళు కూడా అంతే, చాలా విధంగా సపోర్ట్ చేయడు. ఎందుకంటే బగేరా సినిమా మన దాంట్లో నెగిటివ్ టాక్ వచ్చింది కదా భయ. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉందన్నాను నేను. కాకపోతే వాళ్ళేమో మన తెలుగు వాళ్ళే కావాలని అట్టర్ ఫ్లాప్ చేయించారు. పుష్ప ఎలాగ ఆడతామో చూద్దామని ముందే ఛాలెంజ్ చేసినట్టు భయ. సరిగ్గా ఆడతలేదు, కన్నడలో కూడా సరిగ్గా ఆడతలేదు, మలయాళంలో కూడా కొన్ని చోట్ల పర్లేదు భయ. కొన్ని చోట్ల పర్లేదు. మలయాళంలో ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ గారికి, బీభత్సమైన ఫ్యాన్స్ కాదు, ఉన్నారు, గట్టిగా ఉన్నారు. మన తెలుగు హీరోల్లో అందరి హీరోల్లో చూసుకున్న మలయాళంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదే అల్లు అర్జున్ గారికి భయ. మల్లు అర్జున్ అని పిలుస్తారంట అక్కడ. హిందీలో కలెక్షన్లు బీభత్సం భయ. నాకు తెలిసి హిందీలో 500 కోట్లు దాటుతుంది, కన్ఫామ్గా దాటుతుంది. 500 కోట్లు దాటుతుంది. చాలా రికార్డులు బ్రేక్ చేస్తుంది భయ. నేను బీభత్సమైన రికార్డులు బ్రేక్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ గారిని ఎలాగో తొక్కేసింది, అల్లు అర్జున్ తొక్కేసాడు భయ షారుఖ్ ఖాన్ గారిని. ఇంకా తొక్కలే, పాతాళంలోకి తొక్కేసి నెంబర్ 1 హీరో ఫ్యూచర్లో అయితే కన్ఫామ్గా బాలీవుడ్లో ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుతారు భయ. ఒక లవ్ కూర్చుంటారు. ఇప్పుడు సలార్ సినిమాలో మన పృథ్వీరాజ్ సుకుమారానికి సలార్కి ఎలా ఉన్నది అలా ఉన్నది భయ. ఇద్దరిలో ఎవరు అవుతారు హీరో?
తెలియాలంటే ఇంకా ఆగాలి భయ, కొన్ని రోజులు ఆగాలి, కొన్ని సంవత్సరాలు ఆగాలి. కన్ఫామ్గా అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కన్ఫామ్గా అవుతారు. ఇదైతే రాసి పెట్టుకోండి. ఫ్యూచర్ సూపర్ స్టార్ ఇన్ బాలీవుడ్. ఆల్రెడీ రివ్యూ చేశాను, చూడండి. అది షారుఖ్ ఖాన్ గారిది, అల్లు అర్జున్ గారిది. ఏమైనా తప్పులు ఉంటే నన్ను దయచేసి క్షమించండి భయ్యా. ఉంటాను. జై హింద్, జై భారత్.